This is Pradeep. Today we will learn one of the fundamental concept in chemistry, that is chemical reactions and chemical equations. Chemical reaction అంటే ఏంటో చూసే ముందు కొన్ని రియల్ లైఫ్ సినారియోస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రస్టింగ్ ఆఫ్ ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఇనుము తుప్పు పట్టడం. మనం రోజు రెగ్యులర్ లైఫ్ లో చూస్తూనే ఉంటాం ఇనుము తుప్పు పట్టడం. కానీ ఎందుకు? స్పాయిలింగ్ ఆఫ్ ఫుడ్. ఫ్రూట్స్ అవనివ్వండి లేక ఫుడ్ ఐటమ్స్ అవనివ్వండి, కొన్ని రోజులు స్టోరేజ్ తర్వాత స్పాయిల్ అయిపోయి స్మెల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కానీ ఎందుకు? థర్డ్ వన్ వచ్చేసి హీటింగ్ ఆఫ్ ఐస్. ఐస్ ని మనం హీట్ చేసినప్పుడు దాని యొక్క స్టేట్ చేంజ్ అయిపోతుంది, అంటే సాలిడ్ గా ఉన్నది అనేది లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. కానీ ఎందుకు? ఫోర్త్ వన్ వచ్చేసి బర్నింగ్ ఆఫ్ డీజిల్ ఆర్ పెట్రోల్ ఇన్ వెహికల్స్. మనం జనరల్ గా డీజిల్ గానీ పెట్రోల్ గానీ వెహికల్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఎందుకు? డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనేది మన బాడీలో డైజెస్ట్ అవుతూ ఉంటుంది. అది ఎలా, ఎందుకు, వీటన్నిటికీ లింక్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఆన్సర్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఈజ్ కెమికల్ రియాక్షన్. వాట్ ఈజ్ కెమికల్ రియాక్షన్? కెమికల్ రియాక్షన్ నేచర్ ఆర్ ఐడెంటిటీ ఆఫ్ ఏ initial substance have somewhat change is called chemical reaction. Okay, chemical reaction. Rusting of iron. In rusting of iron అనేది ఏమవుతుందంటే, ఐరన్ అనేది అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్, అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు ఈ రస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అదే విధంగా ఐరన్ యొక్క కలర్ అనేది కూడా కొంచెం కలర్ లో కూడా చేంజ్ అనేది వస్తుంది. స్పాయిలింగ్ ఆఫ్ ఫుడ్ అంటే స్మెల్ వస్తుందని మనం ఇందాకే చెప్పుకున్నాం. స్మెల్ అనేది ఇందులో ఏమవుతుంది? స్మెల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. హీటింగ్ ఆఫ్ ఐస్ లో జరిగే రియాక్షన్ ఏంటంటే, మన యొక్క ఐస్ అనేది ఫస్ట్ సాలిడ్ స్టేట్ తీసుకుంటాం. సాలిడ్ ఇది అనేది లిక్విడ్ స్టేట్ గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. బర్నింగ్ ఆఫ్ డీజిల్ పెట్రోల్ ఇన్ వెహికల్స్. ఇందులో జరిగేది ఏంటంటే సమ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, దాంతో పాటుగా హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. డైజెషన్ ఆఫ్ ఫుడ్ లో మన ఫుడ్ అనేది ఎలా డైజెషన్ అవుతుందంటే, మన బాడీలో HCl అనే యాసిడ్ అనేది జనరేట్ అవడం వల్ల ఫుడ్ అనేది డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి లింక్ ఏంటనే ఒక డౌట్ అనేది అరైజ్ అవ్వచ్చు. కెమికల్ రియాక్షన్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఇనిషియల్ సబ్స్టాన్స్ లో ఎప్పుడైతే చేంజెస్ వస్తాయో దాన్ని కెమికల్ రియాక్షన్ అని అంటాం. రస్టింగ్ ఆఫ్ ఐరన్ లో కలర్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అదే విధంగా స్పాయిలింగ్ ఆఫ్ ఫుడ్ లో స్మెల్ అనేది, హీటింగ్ ఆఫ్ ఐస్ లో దాని యొక్క స్టేట్ అనేది చేంజ్, సబ్స్టాన్స్ యొక్క స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. పెట్రోల్ ఇన్ వెహికల్స్ లో మనం పెట్రోల్ గానీ డీజిల్ గానీ యూజ్ చేసినప్పుడు ఒక ఎనర్జీ, హీట్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. సో అంటే ఏంటంటే కెమికల్ రియాక్షన్ అంటే ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గా చెప్పవచ్చు. అవి అనేవి ఏంటి అంటే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చేంజ్ ఆఫ్ స్టేట్ కానివ్వండి, లేక చేంజ్ ఇన్ ఆర్డర్ అంటే స్మెల్ అవనివ్వండి, లేక చేంజ్ ఇన్ టెంపరేచర్ లో చేంజ్ ఇవ్వండి. ఎందులోనైనా సరే స్టేట్ లో గానీ, టెంపరేచర్ లో గానీ, ఆర్డర్ లో గానీ చేంజెస్ వచ్చినప్పుడు దాన్ని కెమికల్ రియాక్షన్స్ అంటాం. ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీనికి కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి అనే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే జనరల్ గా రస్ట్ యొక్క ఫార్ములా వచ్చేసి నార్మల్ గా Fe2O3 HH2 అని రస్ట్ యొక్క ఫార్ములాగా తీసుకుంటాం.
కానీ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఈ యొక్క ఫార్ములా అనేది ఎలా ఫేమ్ అయింది, ఇక్కడ జరిగే ఒక రియాక్షన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఐరన్ ప్లస్ atmospheric oxygen, the presence react with water to form Fe2O3xH2. This is the reaction, this is the chemical reaction. And another example, second example vachesi H2 plus O2, hydrogen and oxygen is combined to give H2O, water molecule అనేది ఫామ్ అవుతుంది. సో H2 ప్లస్ O2 gives rise to H2O. ఈ రెండింటిని కూడా కెమికల్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కంబైన్ టు గివ్ వాటర్ మాలిక్యూల్. ఓకే, వాట్ ఈజ్ రియాక్టెంట్ అండ్ వాట్ ఈజ్ ప్రొడక్ట్? అంటే రియాక్ట్ అంటే ఏంటి, ప్రొడక్ట్ అంటే ఏంటో ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకుందాం. రియాక్ట్ అంటే ఏంటంటే కెమికల్ చేంజింగ్ సబ్స్టాన్స్, అంటే చేంజెస్ ఇన్ కెమికల్ చేంజింగ్ సబ్స్టాన్సెస్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్ అండ్ రిజల్టింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ ప్రొడక్ట్స్ అని అంటాం. రిజల్టెంట్స్ ఎక్కడ ఉంటాయి, ప్రొడక్ట్స్ ఎక్కడ ఉంటాయి. కెమికల్ రియాక్షన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే H2 ప్లస్ O2, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ని రియాక్టెంట్స్ అని అంటాం. ఫైనల్ గా ఫామ్ అయిన H2O ని ప్రొడక్ట్ అని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి Mg plus O2 gives rise to MgO. Magnesium plus oxygen gives rise to magnesium oxide. Mg plus O2 అనే మెగ్నీషియం మరియు ఆక్సిజన్ అనేవి రియాక్టెంట్స్, MgO అనేది రియాక్టెంట్ ప్రొడక్ట్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ఇవి రిప్రజెంట్, ఇంకో సమ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ if we represent chemical reaction with the help of symbols and formulas is called a chemical equation. Chemical equation అంటే తెలియాలి. ఇప్పుడు chemical equation in simple terms లో చెప్పాలంటే ఎలా ఉంటుందంటే symbolic representation of a chemical reaction is called is chemical equation. కెమికల్ ఈక్వేషన్ లో మనం యూజ్ చేయడానికి ఏంటంటే కెమికల్ ఈక్వేషన్ లో కెమికల్ రియాక్షన్స్ లో మనం సమ్ ప్లస్ హారో సింబల్స్ ఇవి యూజ్ చేస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే సింబల్స్. ఈ సింబల్స్ ని యూజ్ చేసి కెమికల్ రియాక్షన్స్ రాసినట్లయితే దాన్ని కెమికల్ ఈక్వేషన్స్ అని అంటాం. జనరల్ ఒక రియాక్షన్ తీసుకుంటే A ప్లస్ B గివ్స్ రైజ్ టు C, అంటే A B అనేవి రియాక్టెన్స్ తీసుకుంటే C అనేది ప్రొడక్ట్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అండ్ యారో సింబల్ అనేవి సింబల్స్. ఈ ప్లస్ అనేవి టూ రియాక్టెన్స్ ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ యారో సింబల్ ని ఈల్డ్ ప్రొడక్ట్ ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఈ కెమికల్ ఈక్వేషన్స్ లో డిఫరెంట్ సింబల్స్ అనేవి నార్మల్ గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్ గా మనకి ఎక్కువగా కనిపించేవి ప్లస్, హెచ్న్యూ, డెల్టా అండ్ సో ఆన్ కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ అనేవి టూ రియాక్టెంట్స్ ని కంబైన్ చేయడానికి కెమికల్ ఈక్వేషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా డెల్టా సింబల్ అనేది రియాక్షన్స్ లో సమ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అయినా లేదా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ లో ఒక రియాక్షన్స్ మనం చెప్తున్నాం సరే యూజ్ చేయడం కోసం ఈ ఇక్కడ ఈ హీట్ సింబల్ ని యూజ్ చేస్తాం, డెల్టా సింబల్ ని యూజ్ చేస్తాం. హెచ్న్యూ అంటే రియాక్షన్ అనేది సన్లైట్ ప్రెసెన్స్ లో జరుగుతున్నప్పుడు దాన్ని సన్లైట్ ని ఇండికేట్ చేయడం కోసం హెచ్న్యూ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, టుడే కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ఈక్వేషన్ చూసాం. మన నెక్స్ట్ క్లాస్ లో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.